మత్తయి సువార్త మరి 4వదిగా చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనము నుండి ఒకసారి చదువుకుందాం. మనం ఇందాక కూడా మీకు చదివించిన కారణం కూడా ఇదే. ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనం నుండి మనం చూస్తే, మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సంగతులను చెబుతూ ఇది మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నది ఏమనగా, అంటే కొండ మీద ప్రసంగంలో ప్రభు ఏం మాట్లాడుతా ఉన్నారు, అక్కడికి అనేక జనసమూహాలు వచ్చారు, శిష్యులు వచ్చారు. వాళ్ళని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతా ఉన్న మాట ఏంటయ్యా అంటే, నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఏంటంట? ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. చూడండి, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడయ్యా అంటే, నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు ఎక్కడా ఒట్టు పెట్టుకొనవద్దు, దేని మీద ఒట్టు వేయొద్దు. మీరు దేని మీద ఒట్టు వేస్తా ఉన్నారు, దేని మీద మీరు ప్రమాణం చేస్తా ఉన్నారయ్యా అంటే, ప్రియమైన వారలారా, దేవుడు అంటూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు కొండ మీద ప్రసంగంలో, మీరు ఆకాశము తోడనవద్దు, అది ఎవరిదంట? దేవుని సింహాసనం. కాబట్టి భూమి తోడనవద్దు, భూమి నా పాదపీఠం అంటున్నారు, అది దేవుని పాదపీఠం. కాబట్టి ఓ ఇశ్రాయేలీలారా, యోధా జనాంగములారా, ఇదిగో మరి అక్కడికి కూడి వచ్చినటువంటి జన సమూహాలను ఉద్దేశించి ప్రభు ఏమంటా ఉన్నారయ్యా అంటే, మీరు యెరూషలేమును ఎంతగానో ప్రేమిస్తా ఉన్నారు అని దేవుని యొక్క పట్టణమైనటువంటి మహారాజు పట్టణమైన యెరూషలేము మీద కూడా మీరు ఒట్టు పెట్టుకొనవద్దు అన్నారు. ఏమ్మా, అదే మనల్ని గదిలిచ్చాం అనుకోండి, రా ఏం చేసావా నువ్వు అంటే, మా అమ్మ తోడండి, నేను అసలు ఏ పాపం ఎరగను. దేవుడు తోడండి, ఎందుకంటే ఆయన ఎక్కడ కనపడ్డు కాబట్టి. దేవుడు తోడండి, నిజంగా అసలు నాకు ఏ పాపం తెలియదండి అంటావా అనవా? అంటే దేవుని మీద ఒట్టేసేస్తాం ఏదైనా సందర్భంలో జరిగిన దాన్ని బట్టి, అది తెలుసా తెలియదా తర్వాత వెంటనే నిజంగా దేవుని తోడండి, నిజంగా అమ్మ తోడండి, నిజంగా నాన్న తోడండి, నిజంగా నా తోడండి. ప్రియమైన వర్లరా, దేవుడు ఏం తెలియజేస్తా ఉన్నాడంటే, ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు, అది దేవుని పాదపీఠం. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తోడు అని కూడా అనవద్దు అని ప్రభు తెలియజేశాడు. ఏంటంట? నీ తోడని అనవద్దు. చూడండి, అక్కడ వాక్యంలో చూస్తే ప్రియమైన వర్లరా ఏమంటా ఉన్నాడు, నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు. ఎందుకు అంటే, నీవు ఒక వెంట్రుకను తెల్లగానైనా చేయలేవు, నల్లగానైనా చేయలేవు. కాబట్టి నీవు దాన్ని తెల్లగా చేయలేవు, నల్లగా చేయలేనప్పుడు నీ మీద ఒట్టు పెట్టుకోవడం దేనికి అని ప్రభు అంటా ఉన్నా. ప్రియమైన ఓ విశ్వాసి, నువ్వు చేయవలసింది ఏంటి అంటే, ఒక క్రైస్తవుడిగా, దేవుని విశ్వసించేవాడిగా, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండేవాడిగా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాల. అంతేగాని ప్రియమైన వారలరా ఎలా ఉండకూడదు అంటే, చూడండి, అరే వాడు మాట అంటే మాటే, మాట తప్పేవాడు కాదు, వాడు మాట అన్నాడంటే అది కరెక్టే అనే విధంగా ఉండాలి. కానీ వాడు బురద ఉందంటే, అదే నీళ్లు భారతని అంటే అక్కడ ఏముండదు, బురద కూడా, వాడి మాటలు నమ్మే అవకాశమే లేదు. అంటే ప్రియమైన వారలారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా ప్రభు అంటే, నీ తలతోడని ఒట్టు పెట్టుకోవద్దు, నీవు ఒక వెంట్రుకను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు. కాబట్టి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలనే తప్ప, వీటికి మించున్నది దుష్టుల నుండి పుట్టున్నదే. అంటే దుష్టుడు అనగా అక్కడ వ్రాయబడిన మాట ఫుట్ నోట్ లో కీడు నుండి అని రాశారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం మాట్లాడే మాట ఎలా ఉండాలని ప్రభు కొండ మీద ప్రసంగంలో
చెప్తా ఉన్నారయ్యా అంటే జనులను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతా ఉన్న మాట గమనించండి ప్రియమైన వారులారా. ఒక క్రైస్తవ విశ్వాసిగా మన జీవితాలలో కూడా మరి ఎట్టబడితే అట దబిడి దిబిడిగా ఏమండి ఎట్టబడితే అట మాట్లాడకూడదని ప్రభు మనతో కూడా తెలియజేస్తా ఉన్నారు. అర్థమవుతుందన్నమాట. మరణాత. కాబట్టి ప్రియమైన వారులారా, అందుకనే యెషయా గ్రంథం 66వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే అక్కడ భక్తుడైనటువంటి యెషయా గారితో దేవుడు తెలియజేస్తా ఉన్నమాట. యెహోవా సెలవిచ్చినదేమనగా ఆకాశము తోడనవద్దు, అది నా సింహాసనం అని యెషయా గారితో దేవుడు తెలియజేస్తూ ఉన్నమాట. భూమి తోడనవద్దు, అది నా పాదపీఠం. జాగ్రత్త ప్రియమైన వారులారా. ఎలా పడితే అలా ఒకవేళ మనము ఒట్టు పెట్టుకుంటా ఉన్నామేమో చిన్నదానికే, దానివల్ల పెద్ద ప్రాణాలు కూడా పోవు. అట్లాంటి వాటికి మనం ఏం చేస్తాం? నిజంగా దేవుడు తోడండి, నిజంగా అమ్మ తోడండి, నిజంగా నాన్న తోడండి, మా అన్నయ్య తోడండి, నేను బాగా ప్రేమించిన నా కూతురు తోడండి అంటావా అనవా? అనరా? అంటాం. కాబట్టి ప్రభు తెలియజేస్తూ ఉన్న మాట అలా ఉండొద్దు. కానీ సమాజంలో నువ్వు ఎలా ఉండాలంటే, అరే వాడు యేసు ప్రభు బిడ్డ, వాడు అన్నాడంటే అది అంతే అన్నట్టుగా ఉండాలే గాని వాడు ఆ పనికి మాలినోడండి, వాడు ఒకటంటే ఒకటి చేస్తాడండి అనేది క్రీస్తుని అనుసరించేవాడిగా మనకు అది సరిపోయినది కాదు అని ప్రభువు అక్కడ కూడుకున్న జనసమూహాలతో వచ్చినటువంటి శిష్యులతో చెప్తా ఉన్న ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు మన అందరికీ కూడా చెప్తా ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియమైన వారులారా, 5వదిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నటువంటి మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఒక మాట అంటారు ప్రభు. చూడండి, కంటికి కన్ను పంటికి పన్ను. ఏంటట? కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. చూసారా, ప్రభువు ఏ మాట మాట్లాడేటప్పుడు కూడా ఏమంటా ఉన్నారంటే, అంతకుముందు ధర్మశాస్త్రంలో వారు విన్న మాటలను తీసుకొని, అబ్బాయి ఇదిగో మీరు ధర్మశాస్త్రంలో మీరు విన్నారు కదా, కంటికి కన్ను పంటికి పన్ను అని మీరు విన్నారు కదా, అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభువు చెప్తూ యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద మాట్లాడినటువంటి మాట ఏమంటా ఉన్నారు అంటే, నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయి. ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగు వానికి ఇమ్ము అని ప్రియమైన వారులరా ప్రభు చెప్తూ ఉన్న మాట. చూడండి, ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన మాట ఏంటి అంటే, కంటికి కన్ను, దెబ్బకు దెబ్బ తీసేయి. అది ధర్మశాస్త్రం. వాడు ఒక దెబ్బ కొట్టాడా, కొట్టు ఒక దెబ్బ. వాడు నీ కన్ను ఓడబీరికాడా, వాడి కన్ను ఓడబెరకాల. అది న్యాయం ధర్మశాస్త్రం ప్రకారం. వాడి కాలు ఎరగొట్టాడా, ఈడి కాలు కూడా ఎరగొట్టాలి. వాడు చెయ్యి ఎరగొట్టాడా, ఈడి చెయ్యి ఎరగొట్టాలి. వాడు ఆ మనిషిని చంపాడా, ఈడు కూడా చంపేసాడు. అది ధర్మశాస్త్రం. అయితే ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మీరు అలాగ చేయొద్దు. దుష్టుని ఎదురింపక, ప్రభు చెప్తూ ఉన్న మాట, దుష్టుని ఎదురింపక నిన్ను కుడి చెంప కొట్టువానికి నీ ఎడం చెంప కూడా చూపించు. మనం చేస్తా ఉన్నావా? ఒక చెంప కొట్టారంటే ముందు అవతలోడికి 2 చెంపలు వాయించేస్తాం. మరి మన పరిస్థితి ఏంటి? ప్రభు చెప్తా ఉన్నాడు, ఒక చెంప కొట్టినోడికి 2వ చెంప చూపించు. మనం ఒక చెంప కొడితే 2 చెంపలు కొడతాం. ప్రభు చెప్పినట్లు మనం చేస్తా ఉన్నామా? కాబట్టి యేసు క్రీస్తుని పోలిన నడుచుకుంటారని మనం తెలియజేస్తూ ఉన్న మాట ప్రకారం నేటి దినాలలో మనము ప్రభువుని పోలి నడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రభువు చెప్తూ ఉన్న మాట ప్రియమైన వారులారా చెప్పడమే కాదు, ఆయన చేసి చూపించాడు. ఎక్కడ చూపించాడు? కల్వరిగిరికి ఆయన్ను కొరడాలతో కొట్టి ఈడ్చుకొని వెళతా ఉన్నప్పుడు మారుమాట మాట్లాడాడు ఆ ప్రభు. అంటే చెప్పడం వేరు, దానిని ఆచరించడం వేరు. చెప్పడం నిలబడి మనం ఎవరైనా చెప్పగలుగుతాం, కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆచరించడం చాలా కష్టం. కానీ ప్రభువు అది చేసి కూడా చూపించాడు. దైవజనులు రాసినటువంటి పాటలో, పుట్టినాను మరలా వారిని పోతాడాయేను, తిట్టినాను
మరలా వారిని తేటడాయేనో తేటడాయేనో తేటడాయేనో. కాబట్టి కొట్టినా మరలా తిరిగి కొట్టడం లేదు, తిట్టినా మరలా. ప్రియమైన వాళ్ళ శరీరానికి అంత బాధ కలుగుతా ఉంటే మానవుడిగా ఓర్చుకోగలుగుతామండి? ఓర్చుకోలేదు. 2 దెబ్బలు పడంగానే నోట్లో నుంచి రాకూడని మాటలన్నీ వచ్చేసేస్తాయి. కానీ ప్రభువు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, అది భూమి మీద ఆయన ఆచరించి చూపించాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా చూపు. ఇదే కదా గాంధీ గారి యొక్క వాదం. భారతదేశానికి, మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి మూలమైనటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, గాంధీ గారు ప్రియమైన వాళ్ళరా వారు చేసినటువంటి మరి ఉద్యమం ఏదైతే ఉందో, మౌనంగా ఉంటాం, ఒక చెంప మీద కొడితే రెండో చెంప కూడా కొట్టు, ఏం పర్వాలా అని చెప్పి కూర్చున్నారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గల కారణం ప్రియమైన వర్లరా గాంధీ గారి యొక్క వాదం, ఉద్యమం. ప్రియమైన వర్లరా కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు గారు చెప్పిన మాటే గాంధీ గారికి నచ్చిన మాట. దాన్ని ఆయన అనుసరించి గాంధీ గారు కూడా ఆ ఉద్యమానికి మరి ఊపిరి పోసి మన భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కూడా కారణమైన మాట ఏంటి అంటే, నీ కుడి చెంప మీద కొట్టినోడికి ఎడం చెంప కూడా చూపించేసి. కాబట్టి ప్రియమైన వర్లరా మనం జ్ఞాపకం ఉంచుకోవలసినది, కాబట్టి మనము కంటికి కన్ను పంటికి పన్ను అనేది కాదు. కానీ ప్రియమైన వర్లరా దుష్టుని ఎదిరింపక కొడితే చూడండి. అందుకే నేటి దినాలలో ఎక్కడైనా కూడా క్రైస్తవ మీటింగులు, గొడవలు జరుగుతూ ఉంటే అక్కడ మరి క్రైస్తవులు ఏమీ కూడా మరి తిరుగుబాటు చేసి కొట్లాట్లకు దిగి లేదు. సువార్త పరిచర్య, వీధి పరిచర్య చేస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో, పట్టణాల్లో వీధి సువార్త జరిగించబడతా ఉంటే, వీధి సువార్తల్లో మనం చూస్తే కొంతమంది అనేక రకాలుగా చేస్తా ఉన్నారు. అయినా కూడా అని ప్రభువుకే మహిమ. ఆయనే మెదలకుండా ఉమ్మేస్తే పుడుచుకొని వెళ్ళిపోయారు. మనం ఏ పార్టీ వాళ్ళం చెప్పండి? ఉమ్మేశారు, గడ్డం బీకారు, చుట్టూ ముళ్ళ కిరీటం పెట్టారు. ప్రభువే మెదలకుండా మనం ఏ పార్టీ వాళ్ళం చెప్పండి? ఆయనకంటే గనులవా? ప్రియమైన వర్లారా కాబట్టి మనము చూడండి, ఇక్కడ అంటూ ఉన్నాడు, మరి నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగగోరు వాని నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు అంటు. కాబట్టి ఎవరైతే నిజంగా అవసరతలో ఉంటే అటు వాడికి నీ దగ్గర ఉంటే సహాయం తప్పకుండా చెయ్యి. ఎందుకంటే దైవజనులు కూడా ఒక పాటలో అంటారు, నీ ధనము నీదే కాదు, అది నిన్ను గాని దేహి అని వానికి కూడా ఆ సొమ్ము దేవుడు నీకు ఇచ్చాడు అని ప్రభు మరి దైవజనులకు తెలియజేసినట్లుగా మాట. నీ సొమ్ము నీదే కాదు, నీ ధనము నీదే కాదు, అది నిన్ను గాని దేహి అని వానికి. నిజంగా మరి భక్తులైన వారు చెప్పిన మాట, దేవుడు మనకంట కొంత సొమ్ము ఇస్తా ఉంటే ఆ సొమ్ములో అడుక్కునేవాడికి కూడా బాగా ఉంటుందట. అది మొత్తం మందే కాదు, అడుక్కునేవాడికి దానం చేయడానికి కూడా నీకు కలిపే ఇచ్చాడు, నువ్వు ఇవ్వాలా. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభు మాట్లాడిన విషయాలుగా మనకు కనబడతా ఉన్నాయి. చూద్దాం. ఇంకా ప్రభువు, ఇంకా మనం 5వ అధ్యాయంలోనే ఉన్నాం. 5, 6, 7 అధ్యాయాలు విస్తారంగా 3 రోజులు ప్రభు మాట్లాడారు. మాట్లాడుతూ ఉంటే ప్రభు అందరూ కూడా అలాగే వింటూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా మనం గమనిస్తే 6వదిగా చూస్తే అక్కడ మాట్లాడినటువంటి మాట, ప్రియమైన వాళ్ళరా మనం చూస్తే 6వదిగా ప్రభు మరి నేను మీతో చెప్పున్నదేమనగా అనేటటువంటి మాట మనం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి మనం చూస్తే, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఏమంటున్నాడు ధర్మశాస్త్రంలో? ఏమన్నాడు? నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించు అని మీరు విన్నారు కదా. అయితే నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో ఏం చెప్తా ఉన్నానయ్యా అంటే ఏమన్నారు? మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తా ఉన్నారు అంటే, ధర్మశాస్త్ర గ్రంథం ఏం చెప్తా ఉందంటే, మీ శత్రువులను, మీ యొక్క ఏమన్నారు? నీ పొరుగువానిని ప్రేమించి నీ శత్రువులను ద్వేషించమన్న మాట మీరు విన్నారు కదా. నేనేం చెప్తా ఉన్నానయ్యా మీతో అంటే,
ప్రియమైన వాళ్ళరా, ప్రభు అంటున్న మాట, మీ మీతో చెప్పిన మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. చూడండి ప్రియమైన వాళ్ళరా, మీరు దేవుని కుమారులుగా ఉండాలి అంటే మీరేం చేయాలా, అది ఇక్కడ మాట్లాడుతా ఉన్నారు. ఏమో అర్థమవుతుందంటారా? మరణాత ఎవరు మత్తుగా ఏం లేరుగా, వాతావరణం చల్లగా ఉంది, వేడిగా ఉంటే షుష్ అనుకుంటానా కూర్చోవచ్చు. చల్లగా ఉంది కాబట్టి కాస్తంత నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. అది చాలా భయంకరమైంది. ఇంటి దగ్గర రాదు మనకి, ఒక్కోసారి మందిరంలోనే వస్తుంది. కాబట్టి జాగ్రత్త. కాబట్టి ప్రభు ఏమంటా ఉన్నారయ్యా అంటే, నీవు దేవుని కుమారులుగా నీవు ఉండాలి అంటే నువ్వేం చేయాలి? పరలోకంలో ఉన్న తండ్రికి నీవు కుమారుడుగా ఉండాలంటే నువ్వేం చేయాలి, నువ్వెలా ఉండాలి అనేది ఇక్కడ మాట్లాడతా. ప్రియమైన వాళ్ళరా, ఏమంటా ఉన్నారు? మీరు మీ పరలోకమందున్న తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించండి. ఇది అసలు అయ్యే పనేనా? శత్రువులను ప్రేమించడం అయ్యే పనేనంటారా? కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? మీ శత్రువులను ప్రేమించండి. అందుకే కదా ప్రభు అన్ని దెబ్బలు తిన్నా, అంత గాయాలు పాలైనా, సిలువకు అంటగొట్టినా ప్రభు చెప్పడమే కాదు ఆచరించి చూపించాడు. సిలువ పైకి ఎత్తబడిన తర్వాత ప్రభు మొట్టమొదటి మాట మాట్లాడింది ఏం మాట మాట్లాడారు? తండ్రి, వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించన్నాడు. తండ్రి, ఇదిగో నన్ను వీరు హింసించారు గనక ఇక నీ ఇష్టం, నీ పనే చూసుకో అన్నాడా? అలా ఏదైతే కొండ మీద ప్రసంగంలో చెప్పాడో అదే మాట కొండ మీద సిలువలో కూడా ఆ మాట ఆచరించి చూపించు. అది ప్రభు యొక్క విధేయత. ప్రియమైన వారలారా, కాబట్టి మనం చెప్పే వారముగా కాదు కానీ ఆచరించే వారముగా కూడా ఉండాలని ప్రభువు చెప్పారు, ఆచరించి చూపించారు. కాబట్టి ప్రియమైన వారలారా, మీ శత్రువులను ప్రేమించండి. చూడండి, ఇంకా ప్రభు అంటారు ఏమని అంటే, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏమని? నాశనం అవ్వాలనా? కాదు. ఏమని? వారి మనస్సు మార్చయ్యా, వారిని బలపరచయ్యా, వారిని కూడా దీవించయ్యా అని ప్రార్థన చెయ్యాలే గాని, అయ్యా నన్ను బలే హింసిస్తున్నారయ్యా, నువ్వే చూసుకో, నీకే వదిలిపెడుతున్నా, ఎట్ట చేస్తావో నాకు తెలియదు, ఇక వాడు ఏమైపోతాడో నువ్వే చూసుకోవాలంటే ప్రార్థన ప్రభువు అంగీకరించరు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నువ్వు వాడిని ప్రేమించడమే. అందుకే ప్రభు అంటారు ఒక మాటలో ఏమని అంటే, నీ శత్రువుని ఇంటికి పిలిచి నువ్వు భోజనం పెడితే వాడి నెత్తి మీద నువ్వు నిప్పులో పోసినట్టే అన్నారు. ఏంటంట? శత్రువుని నువ్వు ఇంటికి పిలిచి భోజనం పెట్టావంటే ఏమైపోద్ది? తనకు ఆలోచన అంతా ఎలా ఉంటది అసలు ఒకసారి ఆలోచించండి. బాగా భద్ర శత్రువు ప్రేమించి, అన్నా ఏదో తప్పైపోయింది రా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడితే హింసించినటువంటి వాడు ఏమంటాడు, ఏమనుకుంటాడు తన మనసులో అంటే, ఎంత మంచివాడిని కదా నేను, ఎంత మాట అన్నా, ఇంత దెబ్బ కొట్టా అని తిని కంచం అయిపోయిన తర్వాత లేచి మంచం మీద కూర్చున్నప్పుడు వాడు కన్నీళ్లు పెట్టి, తప్పు నీది కాదు నాదే, నన్నే క్షమించారని చెప్పి వాడే నీతో అంటాడు. అంటే ప్రభు చెప్పే మాటల్లో ఇంత డెప్త్ ఉందన్నమాట. కాబట్టి నీ శత్రువుని ఇంటికి పిలిచి భోజనం పెట్టు, వాడి నెత్తి మీద నువ్వు నిప్పులు పోసినట్టే, నింపుల కుంపట పెట్టినట్టే అన్న. కాబట్టి ప్రియమైన వారలారా, మనము మన శత్రువైన వారిని ప్రేమించడం నేర్చుకోవాలి అనేది ప్రభు యొక్క మాట. కాబట్టి ఇంకా ఏమంటా ఉన్నారు ప్రభు వారంటే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? చూసారా ప్రభు ఏమంటా ఉన్నారంటే, మీరు పరలోకములో ఉన్న తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే ఆ తండ్రి ఏం చేస్తా ఉన్నాడు ఒకసారి చూడండి. నా మాట ఏం చెప్తా ఉన్నారు ప్రభు వారంటే, ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేస్తా ఉన్నాడు. అలాగే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము ఎవరంటా కురిపించేది? పరలోకములో ఉన్న తండ్రి. మరి ఆయనకు కుమారులు అయి ఉండాలంటే మరి మన పరిస్థితి ఎలా ఉండాలా అది చెప్తా ఉన్నారు ప్రభువారు. యేసు ప్రభువారు కొండ మీద వాళ్ళతో మాట్లాడుతా ఉన్నమాట. మీరు పరలోకములో ఉన్న తండ్రికి మీరు కుమారులు అవ్వాలంటే మీ తండ్రి ఏం చేస్తా ఉన్నాడు? చెడ్డవారి మీద మంచివారి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడా లేదా? అమ్మా చేస్తున్నాడు కదా. అనీతిమంతుల మీద నీతిమంతుల మీద వర్షం కురుస్తుందా లేదా? అందరి పొలాల మీద వర్షాలు పడతా ఉన్నాయి, అందరి పొలాలకి నీళ్లు వస్తానే ఉన్నాయి.
మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే, నీ తండ్రి ప్రేమిస్తా ఉన్నాడు, నీకేంటి ఇబ్బంది, నువ్వు కూడా ప్రేమించు. కాబట్టి ప్రియమైన వారలరా, సూర్యుని యొక్క కాంతి మంచివారి మీద, మంచి స్థలాల మీద, చెడు స్థలాల మీద, అన్ని స్థలాల మీద పడుద్ది. శ్మశానంలో పడుద్ది, ఊళ్ళో పడుద్ది, గత్తర స్థలముల మీద పడుద్ది, వ్యాధి స్థలాల్లో పడుద్ది, భయంకరమైన బురద వ్యాధులు సంభవించే స్థలం మీద కూడా పడుద్ది. నీతి సూర్యుని యొక్క యేసు క్రీస్తు ప్రభువైన నీతి సూర్యుడు అనబడిన యేసు క్రీస్తు వారి యొక్క కృప మహిమ అందరి మీద ఉంటది. వాడు మందిరానికి వస్తాడా రాడా అనవసరం ప్రభువుకి, కానీ ఆయన కృప ప్రతివారి మీద ఉంటది. అదే ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. తండ్రే అందరికీ ఒకటే రకంగా ఇస్తా ఉన్నప్పుడు నీకేంటయ్యా ఇబ్బంది, ప్రేమించు అని చెప్తా ఉన్నాడు. చూడండి, మనం ఏం చేస్తామో కూడా గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, అరే మనల్ని ఎవరెవరు పిలిచారు రమ్మన్నా పెళ్లికి, రా లిస్ట్ రాయి, వాళ్ళ వరకు పిలుద్దాం. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతూ ఉంది, వాడెంత కానుక పెట్టాడు మనకి, మనం అంతే కానుక పెడదాం. వాడు మన చదివింపుల్లో ఎంత రాశాడు చూడు. అది కాదు ప్రభు అంటుంది. అంటే నువ్వు ఒక భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు వీధులలో అంగహీనులు ఉంటారు, గుడ్డివారు ఉంటారు, కుంటివారు ఉంటారు, అడుక్కునేవారు ఉంటారు. వాళ్ళని పిలిచి భోజనం పెట్టాలా. నీకు భోజనం పిలిచి పెట్టేవాడికి నువ్వు పెడితే ఉపయోగం ఏముంది? వాడు నీకు పెడతాడు, నువ్వు వాడికి పెడతావు, సరిపోయింది. చెల్లుకు చెల్లు. ఈ వారం నేను పిలవలేదనుకో వచ్చేవారు వాడిని మనం పిలిచే పని లేదు, అంతేగా. ప్రభు ఆ మాట చెప్పట్లేదు. అసలు నీవు దానం చెయ్యాలంటే ఎవడైతే నీకు ఇవ్వలేని వాడు ఉంటాడో వాడికి ఇవ్వమన్నాడు ప్రభు. అర్థమవుతుందంటారన్నమాట. నీ దానానికి ఒక అర్హత రావాలంటే, ఒక దీవెన రావాలంటే, సపోజు నాకు 1000 రూపాయలు ఇచ్చారండి, నేను మళ్ళా తిరిగి రేపు మీకు 1000 రూపాయలు ఇవ్వగలుగుతాను, ఇచ్చేస్తాను. కానీ ఒక వ్యక్తి ఉన్నాడు, తన స్థితి బాగోలా, నువ్వు 100 రూపాయలు ఇచ్చినా 50 కూడా రేపు ఇవ్వలేడు, అటువంటి వాడికి ఇచ్చాయి. నీ స్థితి ఏమైపోద్దంట, ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపో. ఆ దానం కూడా దేవుడు అంగీకరిస్తాడు. అది ప్రభు చెప్తూ ఉన్న దాన ధర్మాలు అవి. ఎవడైతే ఇవ్వలేనివాడు ఉంటాడో, ఎవడైతే తిండి లేనివాడు ఉంటాడో వాడికి తిండి పెట్టు, అది దీవెన. మనం కూడా మన సంఘాల్లో భోజనాలు పెట్టుకున్నప్పుడు చాలా మటు క్రైస్తవ సంఘాల్లో కూడా ఏం చేస్తాం, ఆ సంఘంలో అందరి వరకే చూస్తాం. ఎవరైనా మన గ్రామంలో ఎక్కడైనా మరి బీదలైన వారంటే, మనం అడుక్కునే వాళ్ళు ఏదైనా ఊరికి ఎట్లా అడుక్కోవడానికి వస్తూ ఉంటాం, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి ఆ రోజు భోజనం పెడితే నిజంగా మన సంఘానికి దీవెన, ఆశీర్వాదం. కానీ మనం ఆ పని చేయం. ఎందుకు? మనకు అంత సమయం ఉండదు, వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. కానీ ఆ భోజనమైనా వాళ్ళకి సప్లై చేయగలిగితే అది మనకి మన కుటుంబాలకి దీవెన. అంటే నువ్వు ఇచ్చేవాడికే ఇస్తే నీకేముంటది ఉపయోగం అంటున్నాడు ప్రభు వారు. ఇవ్వలేనోడికి ఇచ్చేసి. కాబట్టి ప్రియమైన వారలరా, ప్రభు చెప్తూ ఉన్న మాట వాళ్ళు వినంగానే, అప్పటిదాకా వాళ్ళు విన్న మాటలు వేరు, ప్రభు చెప్పే మాటలు రివర్స్ గా ఉంటా ఉన్నాయి. నిన్ను ప్రేమించేవాడినే ప్రేమించమంటుంది, ద్వేషించేవాడిని ద్వేషించమంటుంది ధర్మశాస్త్రం. ప్రభు ఏమంటా ఉన్నాడు, నువ్వు ద్వేషించేవాడిని కూడా ప్రేమించు. అప్పుడు కదా ప్రభు, నీ పరలోకంలో ఉన్న తండ్రికి నువ్వు కుమారుడు అవ్వాలంటే ఇది నువ్వు చేయాలి, ఇది నువ్వు చెయ్యి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6 సార్లు ప్రభు అన్నమాట, నేను మీతో చెప్పున్నది ఏమనగా అని చెప్పేటటువంటి ఈ మాట ప్రియమైన వారలరా, మీరు గమనిస్తే 6 సార్లు ప్రభు వారు ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే చెప్పాడు. ఇక చూస్తే 6వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మనం చూస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నిజంగా ప్రభువు 6వ అధ్యాయం ప్రారంభం నుండి 22 వచనాల దాకా 7 సందర్భాలు జ్ఞాపకం చేశాడు. ఏమ్మా, మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? 6వ అధ్యాయంలో 2వ వచనం నుండి 22, 23 వచనాల దాకా చూస్తే 7 సందర్భాలు ప్రభు వారు జ్ఞాపకం చేశారు. ఏమి జ్ఞాపకం చేశారు? కొండ మీద ప్రసంగంలో ఇప్పుడు దాకా చెప్పిన మాటలు మీరు విన్నారు కదా, 6 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇంకా చాలా ఉన్నాయి, కానీ నేను ఏం మీతో చెప్పానంటే, నేను మీతో చెప్పినది ఏమనగా అని ప్రభు ఏం చెప్పాడో 6 సంగతులు చెప్పాడు. అయితే 6వ అధ్యాయంలో ప్రభువు చెప్పినటువంటి మాట చూడండి. 6వ అధ్యాయం 2వ వచనం, మొత్తం 7 మాటలు ఉన్నాయి. 7 మాటలు చెప్పి
ఇంకొకటి 7వ మాట కూడా చెప్పి నా మాటలు ముగించేస్తా సమయానికి. చూద్దాం 6వ అధ్యాయం 2వ వచనం. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్న మాట ఏంటయ్యా అంటే, ప్రియమైన వర్లరా, 1వది ఇక్కడ 7 మాటలు నేను మీకు తెలియజేస్తా. 6వ అధ్యాయం 2వ వచనంలో మొదటి మాట ఏంటంటే, ధర్మము చేసే విషయంలో నువ్వు ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు, ఆ ధర్మము చేసేటటువంటి సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, పర్సులో నుండి 500 కాగితం తీసి చూపిస్తా, అందరు చూస్తున్నారో లేదా మనం ఇచ్చేది అని చెప్పి తీసుకు మననే లేడురా తీసుకు. అలాంటి ధర్మాలు చేయొద్దు. 10 మందికి కనబడాలని నువ్వు చేసే ధర్మం దేవునికి సరి అయినది కాదు. నీవు కుడి చేత్తో చేసే ధర్మం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పే మాట ఇదే. వాళ్ళందరితో చెప్తా ఉన్నారు, అబ్బాయి వేషధారుల వలె ఉండొద్దు, మీరు వేషధారుల వలె చేయొద్దు. నువ్వు కుడి చేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. మీరు అలా ఉండదు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే దాని ఫలం తప్పకుండా పొందుకుంటారు. జాగ్రత్త. మీరు ఎలా చేయాలి అంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి, ప్రభు చెప్తూ ఉన్నారు, నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది ఎడమ చేతికి తెలియకుండా వలెను, అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కానీ ప్రియమైన వాళ్ళరా, మనము దేనికి ఇష్టపడతామంటే, మనం గుళ్ళో కానుకేసామా, మందిరంలో కానుకేసామా, ఒక 1000 రూపాయలు చందా ఇచ్చామా, మైకులో చెబితే బాగుండు. చూడండి, ఈ రోజు క్రైస్తవ సంఘాలలో కూడా ఏమి బాగా అయిపోయిందంటే, నేను ఒక 5000 కానుకిచ్చా కాబట్టి నేను ఇచ్చానన్న సంగతి మైకులో అందరికీ చెప్తే బాగుండు, లేకపోతే వచ్చే సంవత్సరం నేను ఇవ్వను. ఎవడు కావాలి నీ కానుక? దేవుడికి అవసరమా? దేవుడికి ఎందుకు? ఏం చేసుకుంటాడు ఆయన? ఆయనే అన్ని మనకిస్తా ఉంటే నీ కానుక ఆయనకు దేనికండి? చాలా మంది నేటి క్రైస్తవ సమాజాలలో కూడా ఈ తంతు బాగా అలవాటైపోయింది. ఏంటంటే, కానుకిస్తే మైకుల విశ్వాసులకి అంతే ఉంది, పాస్టర్ గారికి కూడా అటు చెబితే ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చెప్పడానికి అవకాశం. ఫలానా వ్యక్తి ఈ రోజు దేవుని పని నిమిత్తం 10,000 దానంగా ఇచ్చేశాడు, వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగా అనగానే అందరికి ఫలానా వ్యక్తి 10,000 ఇచ్చాడే, 20,000 ఇచ్చాడు అన్న సంగతి తెలియగానే సమాజంలో ఎంత మీరేనా 10,000 ఇందాక చదివారు, అయ్యగారు చదివారు మీదేనా, 20,000 చదివారు మీదేనండి, నేనేనయ్యా నేనే, పర్వాలేదే. అది అవసరంలా ప్రభువుకి. ఎందుకు ప్రభువుకి అంత? నువ్వు గనపరచబడడానికి కాదు, దేవుని గనపరచాలి, అది ఇంపార్టెంట్. మనం మందిరానికి వస్తా ఉన్నామంటే మనం వెళతా ఉండడాన్ని బట్టి దేవుడు గనపరచబడాలి. కానీ నేనే పాటి వాడిని, మీరే పాటి వాళ్ళు, చెప్పండి మనకి ఘనత రావడానికి. మీ అందరికి మరణాత. ప్రభు చెప్పే మాటే నేను చెప్తున్నాను, నా సొంత మాటలైతే కాదు. కావాలంటే మీరు చదువుకోండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం ప్రారంభంలో, నీవు ధర్మం చేసే విషయంలో ఇదిగో ఇలా ఉన్నావా, వేషధారి వలె ఉన్నావా, ఫలం అనుభవిస్తావు. రహస్యంగా దానం చేస్తా ఉన్నావా, ఆ ఫలం నీకు రహస్యమందు చూసే నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఇది 1వది. 2వది 6వ అధ్యాయం 5వ వచనంలో ఇంకో మాట ప్రభు అంటారు, చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరములలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారు. చూసారా? అంటే ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, నువ్వు ప్రార్థనాపరుడివి, నువ్వు భక్తిపరుడివి అని అనుకోవటమే. అంత భక్తి ఏమి ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా? భక్తిపరుల్లో భక్తి కూడా అంతే ఉండదు. మనం భక్తిపరులు అనుకొని ఇక్కడ ప్రభువు వారు ఆ కొండ మీద సమూహాన్ని ఉద్దేశించి, శిష్యులను ఉద్దేశించి జాగ్రత్తలు చెప్తున్నారు. జాగ్రత్త. భక్తిపరులు అనుకొని నువ్వు పోయి ఆ సంత వీధుల్లోకి, సమాజ మందిరాల దగ్గర నిలబడి పెద్ద భక్తిపరులాగా నువ్వు మోకాళ్ళేసి వీధుల మధ్యలో నువ్వేం చేయాల్సిన పని లేదు. మందిరంలో చేసినా, ఇంట్లో గదిలో చేసినా దేవుడు వింటాడు కదా. దానికోసం నువ్వు ప్రయాసపడి వాళ్ళు వీళ్ళు చూస్తున్నారా లేదా? వస్తున్నారు జనాలు వస్తున్నారు, మోకరించి అని చెప్పి జనాలు వచ్చేటప్పుడు మోకాళ్ళు వేసి వీధిలో నిలబడి ఎవడికి కావాలి ఆ ప్రార్థన? చెప్పండి. అటువంటి ప్రార్థన
దేవుడికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు రహస్యంగా ప్రార్థన చేయి. నీ తలుపులు మూసుకో, గదిలోనికి వెళ్ళు, తలుపులు వేసుకో, చక్కగా మోకరించు, ప్రార్థన చేసుకో. నీ ప్రార్థన ఆయనకి వినపడాలి, జనాలకి ఎందుకు అమ్మా. అందుకే ఇంచుమించుగా నేను కూడా చాలా మటుకు మైక్ ఆపేస్తున్న కారణం ఏంటంటే, మంగళవారం మైక్ పెట్టట్లా. ఎందుకు? మన ప్రార్థనలు బయటికి పోవాల్సిన పని లేదు. మనం ఇక్కడ బొర్ర పెడితే దేవుడు పని చేస్తాడు. అందుకే మంగళవారం మైకు పెట్టండి కారణం అదే. మనం ప్రార్థన చేయాల్సింది ప్రభువుకి కదా, జనాలకు వినపడాల్సిన పనే ఉంది. వాక్యం అంటే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం కాస్త వాక్యం వినడానికి ఆదివారం కూడా కొద్ది సమయం పెడతా ఉన్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రభు ఏం తెలియజేస్తా ఉన్నారంటే, నీవు చేయాల్సింది ఏంటి అంటే గదిలోనికి వెళ్ళి మోకరించు, నీ గదిలో ప్రార్థన చేయి, అది పని చేస్తుంది. వేషధారి వై ప్రార్థన చేసావా, ఆ ఫలం నీకు వస్తుంది. వేషధారి ఫలమే నీకు వస్తుంది. రహస్యంగా నువ్వు గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసావా, రహస్యమందున్న నీ తండ్రి నీకు తప్పకుండా ప్రతిఫలము మాట్లాడాలా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మూడవదిగా చూస్తే 6వ అధ్యాయం 6వ వచనం, అదేనా? అదే మాట్లాడుకున్నాగా. 6వ అధ్యాయం 6వ వచనం, గదిలోనికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి. చూస్తే ప్రియమైన వాళ్ళరా, ఇంకొకటి 6వ అధ్యాయం 10వ వచనంలో పరలోక ప్రార్థన గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటా ఉన్నాం. ప్రార్థన అయిపోగానే, ముగింపు ప్రార్థన అయిపోగానే పరలోక ప్రార్థన చెప్పుకుంటాం. అది శిష్యులైన వారికి, అక్కడ ఉన్న జన సమూహానికి ప్రభువు నేర్పించిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చునుగా. కాబట్టి ఈ ప్రార్థన ప్రభువు కొండ మీద ప్రసంగంలో అందరికీ నేర్పించాడు. అదే మనం చెప్పుకుంటాం. అందుకే దైవజనులు అన్నారు, కుటుంబ ప్రార్థన ఒకవేళ ఈ రోజు మనం సరిగా చేసుకోలేకపోతే కనీసం ఆ పరలోక ప్రార్థన అన్నా చెప్పుకోండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్టు భూమి యందును నెరవేరునుగా. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలా కనీసం పరలోక ప్రార్థన అన్నా చెప్పుకోండి అబ్బాయి అన్నారు దైవజనులు. కాబట్టి చూడండి ప్రియమైన వారలారా, చూస్తే పరలోక ప్రార్థన గురించి అక్కడ మాట్లాడారు ప్రభు. మరొకటిగా చూస్తే 5వదిగా 6వ అధ్యాయం 16వ వచనంలో చూడండి ఒక మాట అంటారు. ఇవన్నీ కూడా కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పిన మాటలే మీతో మాట్లాడుతా ఉన్నా. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఏమంటా ఉన్నాడు? మీరు ఉపవాసం చేయనప్పుడు, ఇదిగో ఓ ఇశ్రాయేలులారా, ఇదిగో ఓ జనసమూహాలారా, వినండి 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 వినండి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి అన్నాడా ప్రభు? అన్నాడు. ఏయా ఏంటి ఏదో పేకపోతా ఉన్నట్టు, ఏమ్మా ఏంటి మొహం ఏందో పేకపోతున్నాడు? నేను ఉపవాసం ఉంటున్నాను. నువ్వు ఉపవాసం ఉండే సంగతి మొహం పేకపోవటంలో తెలియకూడదు. ఒక రోజు ఒక పూట అన్నం తినకపోతే ప్రియమైన వారలారా, అంత మొహం పేకపోయే అంత స్థితి కాదు. కానీ దేవునితో సహవాసమే ఉపవాసం. దేవునితో సహవాసం చేయాలి. ఏదో కడుపు మార్చుకొని మనం ఉండటం అనేది మంచిదే. ఎందుకంటే ప్రియమైన వారలారా, దైవజనులు చెప్పిన ఉపవాసం గాన మనం జ్ఞాపకం చేసుకుంటే, కడుపుకు ఉపవాసం ఉంది, కంటికి ఉపవాసం ఉందా అని అడిగారు అయ్యారు. మరి అన్నిటికీ ఉపవాసం ఉండాలిగా. ఉపవాసం అంటే కడుపు ఏం చేసింది పాపం? అది కంటికి ఉపవాసం ఉందా? చెవికి ఉపవాసం ఉందా? మనస్సుకు ఉపవాసం ఉందా? ఆలోచనకు ఉపవాసం ఉందా? ఈరోజు ఉపవాసం అని నీ ఆలోచన వేరే దాని మీదకి వెళ్ళింది అనుకోండి, దేవుని తలంపు లేకపోతే అది ఏం ఉపవాసం? కాబట్టి ఉపవాసం అని చెప్పి వేషధారుల్లా మీరు ఉండొద్దు. అన్నం తినకుండా దుఃఖం ముక్కులై అబ్బా అని చెప్పి అంత అవసరం లేదు. కానీ ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు వేషధారుల వల్ల దుఃఖం ముక్కులు అవ్వద్దు. ఏం చెప్తా ఉన్నాడు ప్రభు? చూద్దాం. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయితే ప్రభువు చెప్తూ ఉన్నమాట, ఉపవాసము చేయుచున్నట్టు మనుషులు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని. నీ తండ్రికే కనబడాలంటే నువ్వు ఎక్కడ కూర్చోవాలా? ఏమ్మా ఎక్కడ కూర్చోవాలా? అప్పుడు నేను ఎవడు గది లేడు, ప్రభువుతో నువ్వు ఉంటావు, నీతో ప్రభు ఉంటాడు, సహవాసం చేస్తావు, ఉపవాసం చేస్తావు. అప్పుడేముంది? ప్రభువు కనపడుద్ది. ప్రభువు చూస్తాడు, ఆహా నా బిడ్డ ఈరోజు ఉపవాసం ఉంది, నాతోనే ఉంది, ఈరోజు పని అంతా మానుకుంది, దీవించాలి. ఆయనకు ఆలోచన. కడుపు మార్చుకొని ఈరోజంతా పనికి పోయి మరి పని చేసుకొని అన్ని తిరిగి వచ్చి ప్రభువా ఈరోజు ఎంత ప్రయాసపడ్డారు, ఏడ ప్రయాసపడ్డావు, ఎవరి కోసం ప్రయాసపడ్డావు చెప్పండి? నువ్వు ఎవరి కోసం ప్రయాసపడ్డావు?
దేవుని కోసం ప్రయాసపడితే దేవుని మందిరంలో దేవుని గదిలో కూర్చోవాలా? నీ కోసం ప్రయాసపడితే పొలంలో ప్రయాసపడ్డావు, ఉద్యోగంలో ప్రయాసపడ్డావు, వ్యాపారంలో ప్రయాసపడ్డావు. ఎవరికి ఉపవాసం చేసావయ్యా నువ్వు? ఒక రోజు తినకపోతేనండి ఆరోగ్యం అండి. ఆరోగ్యం కోసం ఉపవాసం ఉన్నావా? ఆ దేవుడికి చెల్లిద్దా? నిజంగా మంచిదే, వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మంచిది. అంత మాత్రాన కడుపు మార్చుకొని ఉండటం వల్ల దేవునికి ఉపయోగమా, మీకు ఉపయోగమా? ఏమ్మా, ఎవరికి ఉపయోగం? ఒక వారంలో ఒక రోజు ఏమంటే తినకుండా ఉంటే బాగుంటది కాబట్టి నేను ఉపవాసం ఉంటానండి. అది ఎవరికి ఉపవాసం? నీకు, నీ ఆరోగ్యానికి ఉపవాసం. దేవునికి ఏమో ఉపయోగం చెప్పండి మరి? కాదు కదా. ఉపవాసం అంటే దేవునితో ఉండాలా, దేవునితో సహవాసం చేయాలా, అది ఉపవాసం. అంటే రహస్యమందు చూచు నీ తండ్రికి నువ్వు రహస్యంగా కూర్చో ఆయన దగ్గర, అది కదా ఉపవాసం అని ప్రభు చెప్తున్న మాటే నేను మీతో చెప్తా ఉన్నా. మీ మీద నాకేం కోపం లేదమ్మా, మీకు మరణాత. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు రహస్యమందు చూచుతున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూడండి, మరొక మాట ప్రభు అంటున్నారు 6వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలిదరు. పరలోకమందు మీ కొరకు ధనం కూర్చుకోండి. ఈ లోకములో మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు, పరలోకంలో కూర్చుకోండి. మంచి పనులు చేయండి, దేవుడు మీ అకౌంట్లో వేస్తా ఉంటాడు డబ్బులు. పరలోకంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలండి? డబ్బా ఖాళీగా ఉందండి, రోజు అందులో వేస్తా ఉండండి. ఎడేసే రూపాయి అడికి వెళ్ళిద్ది అన్నాను అనుకోండి, అబద్ధ బోధకుడు నేను అవుతా. ఇందులో వేసినంత మాత్రం పరలోకంలో సమకూడదండి బాబు. ఇక్కడ మీరు వేసే చందా మందిరానికి సంబంధించి యాజకుడు తినడానికి ఉపయోగపడిద్దే తప్ప దేనికి రాదు. మీరు వేసేది దాన ధర్మాలు కానీ ఏదైనా కానీ ప్రియమైన వారలారా, మంచి పనులు చేయడం ద్వారా, అనేకులకు సహకరించడం ద్వారా పరలోకంలో ఉన్న తండ్రికి మనం కుమారులు అవ్వడానికి. కాబట్టి ధనాన్ని ప్రియమైన వారలారా దేవుని కానుక అర్పించడం మంచిది. ప్రియమైన వారలారా, కానుకలు ఇవ్వడం అనే అలవాటు ద్వారా అంట ప్రియమైన వారలారా, అందుకే దైవజనులు కూడా చందా వేయుము, దేవుడు మీకు చందా వేయును ఆరోహి అన్నారు. కాబట్టి దేవునికి మీరు వేసే చందా ఎవరికి చెందుద్ది అంటే దేవుని యొక్క పనుల కొరకు వాడబడుద్ది, అంతేగాని దేవుడేమి నైవేద్యం పెడితే తినే దేవుడేం కాదు. కాబట్టి దేవుని పని కొరకు వాడబడుద్ది అంతే. అలాగే యాజకుడు, దేవుని పని చేసే యాజకుడు కనుక దేవుని యాజకుడు తినడానికి ఉపయోగపడుతుంది. మంచిది. చూద్దాం ప్రియమైన వాళ్ళరా. అమ్మా, ఆ పాటల పుస్తకంలో కింద అయ్యగారు ఫుట్ నోట్లో రాశారు, చెప్పమంటారా? సమయం అయిపోతా ఉంది అందుకని. సరే, అయిపోయాక చెప్తాను. ముందు పాటల పుస్తకంలో, అయ్యగారు పాటల పుస్తకంలో ఉంది, సో చెప్తాను ఆరోహి అంటే. మరొకటిగా చూస్తే 6వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే అక్కడ దేహమునకు దీపము కన్ను. చూడండి, 22వ వచనంలో మనం చూస్తే దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండరు, నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా కూడా చీకటమయమైపోద్ది. అంటే దేహానికి దీపం ఏంటి అంటే కన్నే. చూడండి, కన్ను మంచి దాన్ని చూసింది అనుకోండి ఆలోచన అంతా మంచిగా ఉంటుంది, చెడు దాన్ని చూసింది అనుకోండి ఆలోచన అంతా ఏమైపోద్ది అమ్మా, చెడు ఆలోచనలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమైపోద్ది? చెడు ఆలోచనలు బట్టి మన శరీరం కూడా పాపానికి వెళ్ళిపోయి పాడైపోయింది. అదే మంచిది చూసాడు అనుకోండి ఆ కంటితోటి, అంతా కూడా మంచిగా అయ్యి దేహం అంతా కూడా తేటగా ఉంటుంది, చీకటి కాకుండా వెలుగుమయంగా ఉంటాము అని ప్రభువు చెప్తా ఉన్నమాట. సమయం అయిపోతుంది కానీ చివరగా ప్రభువు 7వసారి నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభు చెప్పిన మాట చెప్పుకొని ముగిద్దాం. 6వ అధ్యాయం 25 నుంచి 32 వచనాల వరకు ప్రభువు చెప్పిన మాట చింతింపకుడి అనే మాట మీద చెప్పాడు ప్రభు. ఏ మాట మీద? గట్టిగా చెప్పాలి. చింతింపకుడి అనే మాటను గురించి ప్రభువు చెప్తూ ఉన్న మాట 6వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండనేరరు అన్నాడు ప్రభు. చూడండి, ఒక పనివాడు ఇద్దరు యజమానులకి దాసుడు కాగలుగుతాడా? ఏమ్మా, కాగలుగుతాడా? ఒక వ్యక్తి ఇద్దరిలలో పనివాడిగా ఉన్నాడు అనుకోండి, ఈయనేమో పేడకలు తీయమంటాడు, ఆయనేమో మేత కోసుకురమ్మంటాడు. ఏ పని చేస్తాడు చెప్పండి? ఊరక మనకి ఉదాహరణ, మన పల్లెటూరు కాబట్టి ఉదాహరణ నేను అది చెప్పాను. చెప్పండి, ఏం చేస్తాడు? ఏది చేయాలా? ఏది చేయలేడు, ఇది చేయలేడు, అది చేయలేడు. కాబట్టి ఇక్కడ ప్రభువు కూడా ఏమంటా ఉన్నాడంటే, ప్రియమైన వారలారా, ఏం తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే,
ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడు అవ్వలేడు, ఇద్దరు యజమానులకు దాసుడు అవ్వలేడు. కాబట్టి మీరు కూడా దేవుని కన్నా దాసుడు అవ్వాలా, సిరి కన్నా దాసుడు అవ్వాలి. ఈ రెండిటికి దాసులుగా ఉండాలంటే కష్టం. డబ్బు దగ్గరికి వెళ్ళారా, దేవుడు దూరం అవుతాడు. దేవుని దగ్గరికి వెళ్ళారా, డబ్బు దూరంగా పోతుంది. దైవజనులు అన్న మాట ఏంటంటే, మీరు ధనము వెంట మీరు పరిగెత్తబాకండి. మీరు పరిగెత్తే కొంది అది పరిగెత్తుతా ఉంటుంది, అది చిక్కదు. మీరు దాన్ని విడిచిపెట్టేసి మీ పని మీరు చేసుకోండి, ప్రభు అమ్మటి మీరు మీ పని చేసుకోండి. ధనం అంట తీసుకో ఇదిగో నన్ను తీసుకొని అది అంట పడుద్దండి. సెల్వరాజయ్య గారు చెప్పిన మాట, సొమ్ము సోపు చేసుకొని కోటు జేబులో కూర్చుంటది అబ్బాయి అన్న. ఎప్పుడు మనం దాన్ని విడిచిపెడితే, దానికోసం మనం పరిగెత్తితే ఎట్టుంటదంటే, ఈ మధ్య ఒక వీడియో వచ్చింది యూట్యూబ్లో. కుక్కకి బండికి కోడిని ముందుకెట్టి వదులుతాడు, కుక్క పరిగెత్తుతా ఉంటది, కోడి దాని ముందుకెట్టి ఉంటది. ఇది ఎంత పరిగెత్తినా కోడి చిక్కిద్దా? చిక్కదు, అది పోతా ఉంటది దాంతో పాటే. అట్లానే మనం ధనం వెంట పరిగెత్తవద్దు అని ప్రభు తెలియజేస్తూ ఈ మాట అంటా ఉన్నారు. ఏమని అంటే, చూడండి, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేర్రు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు రెండింటికి మీరు దాసులుగా ఉండలేరు గనక, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభు ఏం చెప్తా ఉన్నారు, ఒకసారి చదవండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆకాశము ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చూసారా ప్రభు ఏం ప్రశ్న వేసాడు? ప్రశ్న ఏమేసాడు చూడండి ఒకసారి. ఏమన్నారు? ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? చూసారా ప్రభు వేసిన ప్రశ్న. ఆహారము కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది. వస్త్రము కంటే ఏది గొప్పది? ఇది ఇచ్చిన వారు ఎవరు? మరి అది కాపాడాలని ఆయన తెలియదా? మీరెందుకు ప్రయాసపడతారు? ఎమ్మటే ప్రభు మాట అన్నాడు. చూడండి ఏమన్నాడు అక్కడ, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తము కోయము కొట్టలో కూర్చుకోను, దాచిపెట్టుకోవు రేపటి కోసం, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా అన్నాడు ప్రభు. ఎలాంటి శ్రేష్ఠులు అంట? బహుశ్రేష్ఠులు గారా మీరు? ఆకాశ పక్షులని కలుగునుగా కాలంగానే కలిగాయండి, జంతువులను కలుగునుగా అంటే కలిగాయి. కానీ మనిషిని దేవుడు తన స్వహస్తాలతో దేవుడు మానవుని తయారు చేశాడు. ఆయన యొక్క శ్వాసని ఆదాము గారి నాసికారంధ్రాల్లో వదిలాడు. దేవుని శ్వాస ఊపిరే ఈరోజు మనలో ఉంది. మన చేత్తో, ఆయన చేత్తో మనల్ని తయారు చేసి ఆయన ఊపిరి మనకు పోసినటువంటి వాడు. దేహం సంగతి తెలియదా? నీ ప్రాణం సంగతి తెలియదా? ఎందుకు నువ్వు చింతపడతావు అంటున్నాడు ప్రభు. ఎందుకు నువ్వు చింతపడతావు? ఆకాశ పక్షులు చూడు, అవి వెతుకుతాయా? అవి ఏమైనా పంటలు వేస్తాయా? పోయి కొండల్లో ఏమైనా పంటలు జల్లి, ఇత్తనాలు జల్లి కోసుకొని తింటాయా? ఏముండదు. అవి విత్తవు, అవి కోయవు, పొట్లలో దాచుకోవు. రేపుడు కన్నా దాచుకుందాం, రేపు ఏమైనా వాన పడితే మళ్ళీ మనం పోగలుగుతామో లేదో అని వాటికి ఆ చింతే లేదు. మీకెందుకు ఆ చింత అంటున్నాడు ప్రభు వారు. మీకెందుకయ్యా? నేను ఉన్నాను కదా, మే హూనా ప్రభు అంటూ ఉన్నమాట. నిజంగా నేను మామూలుగా చదివినప్పుడు నాకు అంతగా అవగాహన కాలేదు, కానీ పరిశోధనగా చదివితే ప్రభు అన్నమాట ఆయన వేసిన ప్రశ్న, ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము ఏమై ఉన్నదంట? గొప్పవి. అవి గొప్పవే కదా, వాటికి నేను ఇస్తాను కదా, ఎందుకు నువ్వు చింతపడతావు అని ప్రభువు తెలియజేస్తూ, ప్రియమైన వాళ్ళరా, అయినను మీ పరలోకపు తండ్రి పక్షులను వాడిని పోషిస్తూ ఉన్నాడు కదా, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా. ఎలాంటి శ్రేష్ఠులు? బహుశ్రేష్ఠులు. భోజనం పెట్టినప్పుడు ఏమ్మా బాగుందా? బాగానే ఉంది అయ్య గారు. ఓకే. ఏమ్మా ఎలా ఉంది? బాగుంది అయ్య గారు. ఏమ్మా నీకెలా? అబ్బో భలే ఉంది అయ్య గారు అసలు అనేది ఎట్లుంటది? ఈ మూడిట్లో ఏది బాగుంది? అసలు ఇంతకన్నా బాగా ఎవరు చేయలేరండి అనేది ఎట్లుంటది? ఇక అలా అన్నాడు ప్రభు. బహుశ్రేష్ఠులు కాదా? దేవునికి మనం ఎలాంటి వాళ్ళం అంట? బహుశ్రేష్ఠులు. ఇక మన ఇంత పరిమాణంలో అని ఆయన తెలిసినా మనల్ని ఏమంటున్నారు ఆయన? మనం దేనికి పనికొస్తామండి ప్రభు ముందు? చెప్పండి, మనం దేనికైనా పనికొస్తామా? ఆయన మన కోసం రక్తం చిందించాడు. పనికి మళ్ళీ మన కోసం ఆయన రక్తం చిందించాడు. అబ్రహాం గారేమో, ప్రియమైన వారలరా, తన కుమారుని దేవునికి ఇవ్వడానికి ఏం తీయలేదు. ఆయన మంచి బలే ఇచ్చాడు, ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసాడు.
కానీ దేవుడు మాత్రం తన కుమారుణ్ణి ఎవరికి ఇచ్చారంట? మనలాంటి వాళ్ళ కోసం ఇచ్చాడు. సర్వ మానవాళి కోసం తన ఏకైక కుమారుని బలిగా ఇచ్చాడు. అబ్రహాం గారేమో దేవునికి ఇచ్చాడు, కానీ దేవుడేమో మనలాంటి వాళ్ళకు సర్వమానవాళి, మనలాంటి కాదు, సర్వమానవాళి కోసం తన కుమారుని బలిగా బహుమానంగా ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన వారలరా, బహుశ్రేష్ఠులు మనం. కాబట్టి మీలో ఎవడు చింతించడం వలన మోరెడు ఎత్తు చేసుకోలేరు, మోరెడు తగ్గించుకోలేరు. ఎందుకు మరి ఇంక చింత చెప్పండి? అంటాంగానే గారు గడప దాటటమే ఆలస్యం, మా చింతలు మాకు ఉంటాయండి. అమ్మా ఉండమంటారా? పిల్లగాడి బట్టలు కొనాలి, స్కూల్ ఫీజు కట్టాలి, రేపు పొద్దున్నే క్యారేజీ ఏం కట్టాలా, పొలానికి పోయాలా, మిరగాయలు కోయించాలా, నాటేయాలా, నాట్లు తీయాలి. ఇన్ని చింతలు ఉంటాయో మీకు ఏం తెలుసు పాస్టర్ గారు? కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు, నీ చింత యావత్తు నా మీద వేయండి అన్నారా మత్తయి సువార్తలో? ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. నా కాడి ఎత్తుకోండి, నా కాడి భలే సులువుగా ఉంటుంది అన్న. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు అంటూ ఉన్నారు, చూడండి ఆ మాట అంటూ, సమయం అయిపోయింది కనుక ప్రభు అంటూ ఉన్న మాట, ఇంకో మాట ఏమన్నారంటే, మీరు వస్త్రములను గురించి మీరు చింతపడద్దు. అడవి పువ్వులు చూడండి ఎట పూసాయో, వాటికి రంగులు ఎద్దినవాడు ఎవడు? దేవుడే. మీకెందుకు వస్త్రాల గురించిన బాధ మీకెందుకు అంటున్నాడు ప్రభు. వస్త్రాల గురించి మీరెందుకు బాధపడతారు? అడవి పువ్వులు అంత అందంగా తయారవడానికి ఎవరు కారణం? నీకు అందమైన దుస్తులు వేసుకోవడానికి నువ్వు వేసుకోవాలన్న సంగతి నాకు తెలియదా? నేను ఇవ్వనా? అరే ఈ రోజు ఉండి రేపొద్దునే మంటల్లో కలిసిపోయే అడవి పువ్వులకే దేవుడు అంత గొప్ప ఆధిక్యతనిస్తే, బహుశ్రేష్ఠులుగా అనబడినటువంటి మనకు దేవుడు ఎలాంటి వస్త్రాలు ఇస్తాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ అంటూ ఉన్న మాట, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగు అలంకరించిన ఎడలా. చూడండి, కొండకు పోతే మనందరికీ తెలుసు, కొండకి వెళ్తాం. చూడండి పువ్వులు ఎట్లా అలంకరించ, అసలు దానికి నీళ్ళు ఎవరు పోసారో, అది ఎలా మలిసిందో, ఎలా పూసిందో, దాని అందం చూస్తే అబ్బా అసలు అక్కడ ఫోటో దిగాలనిపించింది. అంత అందంగా అమర్చినట్టు ఎవరో అమర్చినట్టు ఉంటాయి. చూడండి కొండ చూడండి, ఎండాకాలంలో బాగా ఎండిపోద్ది, చచ్చిపోయింది అనుకుంటాం చెట్లన్నీ. మళ్ళీ వాన పడంగానే అబ్బా పచ్చంగా అబ్బా భలే ఉందండి కొండ. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభు చెప్తున్నారు, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడి లాగు అలంకరించిన అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏ మాత్రం చింత వద్దు. అన్య జనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు, వాళ్ళ సంగతి మీకు అవసరం లేదు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసా తెలియదా? అమ్మా తెలుసు. మీ పరలోకపు తండ్రికి అడిగి బట్టలు కావాలా, తిండి కావాలా, వస్తువులు కావాలా, అన్ని కావాలని ప్రభుకి తెలుసు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు, ప్రియమైన వారలారా, ఏమని అంటే, రేపటిని గూర్చి నువ్వు చింతపడవద్దు. నువ్వు చేయాల్సింది ఏంటంటే, మొదట నా రాజ్యమును నీతిని మొదట వెదకండి. ముందు అసలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నీతి ఏందో, ఆయన రాజ్యం ఏందో ముందు మీరు ఎతకండి, ఇవన్నీ దేవుడు మీకు ఇచ్చేస్తాడు అన్నాడు చివరిగా. ఈ అధ్యాయంలో ప్రభు మాట్లాడిన మాట చివరిగా ఏమన్నాడంటే, మీరు ఆయన రాజ్యాన్ని ఎతకండి, ఆయన నీతిని వెతకండి, ఇప్పుడు నేను మీకు చెప్పినవన్నీ మీకు దేవుడు ఇస్తాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మనం కూడా మన జీవితాలలో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం మొదట వెతికితే తప్పకుండా ఆయన అన్ని కూడా మనకిస్తాడు. కాబట్టి అటు దీవెన, ఆశీర్వాదము నేటి దినము చేరి వచ్చిన మన ఎల్లరికూ ప్రభు దయచేయును గాక.